మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. రెండవ ప్రశ్నకు సమాధానం అవునండి. కేసినపల్లి స్కీమ్ను 6 తీర ప్రాంత గ్రామాల్లో 2686 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరందించేందుకు ప్రతిపాదించారు. మూడవ ప్రశ్నకు సమాధానం కేసినపల్లి పథకానికి సంబంధించిన అంచనాల తయారీ ప్రక్రియలో ఉన్నది. అది ముఖ్యంగా రాజోల్ నియోజకవర్గం ఇది తీర ప్రాంత గ్రామాలు ఎక్కువ సార్. ఇక్కడ అలాగే ఇది బాగా పల్లపు ప్రాంతం సార్. రెండు గోదావరిలు ఒక పక్క పైన ఇంకో పక్క వశిష్ట గోదావరి కూడా రాజోల్ నియోజకవర్గం నుంచే వాడుతుంది సార్. అలాగే ఒక ప్రక్క పూర్తిగా సముద్రం ఉంటుంది. ఇక్కడ అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్, డ్రైనేజ్ నెట్వర్క్ సరిగా ఉండాలి. మెయింటెనెన్స్ లేకపోవటం గత 2-3 దశాబ్దాలుగా సరైన మెయింటెనెన్స్ కానీ మేనేజ్మెంట్ కానీ లేకపోవటం వల్ల ఇక్కడ ఉప్పు నీరు సముద్రంలోంచి గ్రామాల్లోకి వచ్చేయటం, మొత్తం 60 గ్రామాలు కూడా పూర్తిగా ఉప్పు నీటిమయం అయిపోవడం జరిగేది సార్. ఇక్కడ వాటరు తర్వాత మట్టి అనాలిసిస్ చేసినట్టయితే అసలు ఇక్కడ చెట్లు కూడా మొలవు, నీరు ఇక్కడ వాడుకోవటానికి కూడా వీలు కాని పరిస్థితికి ఏర్పడింది సార్. అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, అలాగే ఈ శంకరగుప్తం ఏరియాని మంత్రివర్యులు పర్యటించిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు కూడా పర్యటించిన తర్వాత సుమారు 21 కోట్లు శాంక్షన్ కావటం, ఈ ఏరియాలో డ్రైనేజ్ సిస్టమ్ని ఉడికి తీయటం, గట్లేయటం కూడా జరుగుతూ ఉంది సార్. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి సార్, డ్రైనేజ్తో పాటు కెనాల్ ఫార్మేషన్ కూడా చాలా ముఖ్యం. ఇక్కడ 6 గ్రామాల్లో అసలు కెనాల్ ఫార్మేషన్ లేదు. అంటే డ్రైనేజ్తో పాటు ఈ సాగునీరు కూడా పారినట్టయితే ఈ ఏరియాలో కొంతవరకు ఇమ్మీడియట్ రెస్టోరేషన్ జరుగుతుంది సార్. లేకపోతే చెట్లుండవు, పంటలు పండట్లేదు, డయాలసిస్ పేషెంట్స్ పెరిగిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ కెనాల్ సిస్టమ్ని ఇమ్మీడియట్గా ఇంప్రూవ్ చేయాలని, అలాగే ఇప్పటికే చాలా మటుకు గత 60 ఇయర్స్గా ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేశారు. మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా 2015లో ఫౌండేషన్ స్టోన్ వేశారు. ముగ్గురు మంత్రులు కూడా ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేశారు. 6 దశాబ్దాలుగా ఈ కెనాల్ ఇలాగే సాగుతూ ఉంది సార్. తప్పనిసరిగా ఈ ప్రతిపాదనలు ప్రభుత్వం ఆమోదించి వెంటనే కెనాల్ మాకు కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పి కోరుతున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా రాజోల్ కాన్స్టిట్యున్సీ గౌరవ సభ్యులు అడిగినట్లుగా గోడపల్లిపాలెం, కేసినపల్లి, పడమటిపాలెం, తూర్పుపాలెం, గొల్లపాలెం ఇవన్నీ కూడా కొబ్బరి ఆధారితమైనటువంటి గ్రామాల అధ్యక్ష. అయితే ఈ గ్రామాలకి ఈ 22.5 కిలోమీటర్ ఉన్నటువంటి శంకరగుప్తం మేజర్ డ్రైన్ ద్వారా ఉప్పు నీరు ఈ గ్రామాల మీదకి చొచ్చుకు రావడంతో ఇక్కడ ఉన్నటువంటి కొబ్బరి పంట ప్రధానంగా దెబ్బతిన్నటువంటి వాస్తవం అధ్యక్ష. అందుచేతనే ఈ యొక్క ఉప్పు నీరు ఏదైతే చొచ్చుకొస్తుందో దానికి ప్రత్యామ్నాయంగా ఫ్రెష్ వాటర్ కూడా ఈ గ్రామాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ చింతలపల్లి మెయిన్ కాలువ నుంచి ఈ 6 గ్రామాలకి కూడా 2686 ఎకరాలు ఆయకట్టుకి సాగునీరు ఇవ్వడానికి 4 ప్రతిపాదనలు అయితే ఇరిగేషన్ శాఖ ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. 1 పడమటిపాలెం కాలువ 4.7 కిలోమీటర్లు, 2 గోడపల్లి నెంబర్ 2 ఈస్టర్న్ కెనాలు 7.7 కిలోమీటర్లు, 3 కేసినపల్లి నెంబర్ 1 కాలువ 1.4 కిలోమీటర్లు, 4 కేసినపల్లి నెంబర్ 2 కాలువ 0.9 కిలోమీటర్లు. ఈ 4 ప్రతిపాదనలు కూడా మనం అమల్లో తీసుకురావాలంటే ల్యాండ్ ఎక్విజిషన్కు సంబంధించి 29.8 ఎకరాలు, ఎర్త్ వర్క్ సంబంధించి 14.8 కిలోమీటర్లు, అదేవిధంగా 8 కిలోమీటర్ల రిటైనింగ్ వాళ్ళు, 2 సైఫన్స్, 5 హెడ్ స్లూయస్, 4 టైల్ డ్యామ్స్, 5 క్రాస్ డ్రైనేజెస్, 7 రెగ్యులేటర్స్, 139 డైరెక్ట్ పైపులు, వీటన్నిటి కూడా ఒక 50 కోట్ల రూపాయలతోటి అంచనా వేయడం జరిగింది అధ్యక్ష. దీన్ని ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపించిన తర్వాత మరి యొక్క పనులు ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ యొక్క వ్యవస్థలో కొబ్బరి చెట్లు కానీ ఉండేటువంటి పంటలు ఏవైతే దెబ్బతింటున్నాయో ఆ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి ఈ యొక్క శాఖ దృష్టిలో పెట్టడం, నేను కూడా స్వయంగా ఆ ప్రాంతం అంతటి కూడా 2 సార్లు పరిశీలించి ఆ యొక్క కాలువ వ్యవస్థ పనిచేసేంత వరకు కూడా వెయిట్ చేయకుండా వెంటనే ఏదైతే యొక్క శంకరగుప్తం డ్రైన్కి సంబంధించి 8.5 to 16.5 కిలోమీటర్ రెడ్జింగ్ నిమిత్తం, అదేవిధంగా 0 నుంచి 14.5 కిలోమీటర్లు డీసిల్టింగ్ చేసి గట్లు బలోపేతం నిమిత్తం 21 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేస్తాం. పనులు పురోగతిలోనే ఇప్పుడు 25% వరకు కంప్లీట్ అయిన అధ్యక్ష. ఈ సీజన్ 2027 మే నెల కల్లా ఈ పనులు పూర్తి చేసి కొంతమేర నష్టాన్ని తగ్గించగలుగుతామని చెప్పి తెలియజేసుకుంటూ, ఆ రోజు 2018లో కొంత పనులు జరిగాయి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా, మళ్ళీ ఈ రోజు 2025లోనే పనులు జరుగుతున్నాయి. మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కూడా 36 ప్రాజెక్టులు ఇరిగేషన్ మోడరేట్ సంబంధించినటువంటి క్యాలెండర్ ఏదైతే తీసుకున్నారో ఆ 36 ప్రాజెక్టుల ఇరిగేషన్ క్యాలెండర్లో ఈ యొక్క డెల్టా సంబంధించినటువంటి మోడరేషన్ కూడా ఒకటిగా ఉంది. కాబట్టి ఆ డెల్టా మోడరేషన్ డిపిఆర్లో కూడా గౌరవ సభ్యులు అడిగినటువంటి సమస్యలను కూడా ఆ డిపిఆర్లు ఇంక్లూడ్ చేసి శాశ్వత పరిష్కారం ఈ గోదావరి డెల్టాకు తీసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష.